ఒక 10 మంది దాకా పోతున్నాం అనమాట మనం అయితే ట్రైన్ లా. అంకుల్ చనిపోయారు కదా, సంవత్సరం లోపే వెళ్ళి కాశీలో పిండ ప్రదానం చేయించాలనుకున్నాను అనమాట. ముందు చనిపోయాను దానికోసం. మా డాడీ ఫోన్ అన్ని ఫోటోలు ఉంటాయి మా దాంట్లో 2, 3, 4 2 అవర్స్ దిగుతాం ట్రైన్. మమ్మీ అమ్మా కాలభైరవ స్వామి టెంపుల్ కి అయితే పోతున్నాం అనమాట మనము. కాశీలో కాలభైరవుడినే దర్శించుకోవాలట. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవం భజే. చాలా అలసిపోయినాము, నుంచి ఓపిక కూడా లేదు. ఓకే గైస్, రేపు మనం ఏడికి వచ్చినాం కొట్టరానికి. మనం కూడా ఒక 1 వీక్ ఇక్కడ స్టే చేస్తాం అన్నమాట. మనం 1 వీక్ లో అన్ని గుడిలు కవర్ చేసుకొని మనం మళ్ళీ హైదరాబాద్కి అయితే పోతాము. చూసుకున్నైతే మన ఇల్లు మొత్తం చిందర వందర గందర మందర ఉందన్నమాట. ఎందుకంటే బయటికి పోతున్నాం కదా, మొత్తం అంతా సదరి మొత్తం గజిబిజి ఉందన్నమాట. గజిబిజి అంటే గంగాడు ఉన్నాను గజిబిజి అంటారు. అరే నీకు ఇట్లా చూపించి గజిబిజి ఉంది అంటే నేను చాలా ఛాయ్ తాగినట్టు ఉండాలి. మన స్నాక్స్ అనమాట. ఇవే కాకుండా ఇంకా మస్తు వస్తున్నాయి మన స్నాక్స్ అన్ని. ఈ సూట్కేస్ ఒకటి, ఈ సూట్కేస్ ఒకటి, ఇంకోటి లోపల జర గలీజ్ ఉంది, అందుకే తీస్తలేను అనమాట. సో చూసుకుని అయితే గంగన నువ్వు కాశీకి ఎందుకు వస్తలేవు? చెప్పాలా పేర్లు? చెప్పు. డైరెక్ట్ బుక్ చేసుకుంటారు. ఇప్పుడు డైరెక్ట్ ఎట్లా వస్తాయి ఏంది? ఇగో ఈమె చూడు ఎన్ని ట్రైన్లు ఎక్కి జనరల్ టికెట్లు తీసుకోకుండా ఇగో పట్టుకోండి మళ్ళీ వస్తాయి. టికెట్ తీసుకోరా మళ్ళీ తీసుకోరా టికెట్లు. ఇందాకేమన్నా దగ్గర మాట్లాడు బస్ మీద పోతాను. అలిగినావా? ఇద్దరిని పిలిచిన మమ్మీ 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 చూసుకున్నా మా పెద్దమ్మ అనమాట. పెద్దమ్మ చెప్పు. హాయ్ పెద్దమ్మ. సో మేము ఒక ఎంతమంది మళ్ళీ ఎంతమంది పోతున్నాం? వాళ్ళు ఒక 10 మంది దాకా పోతున్నాం అనమాట మనం అయితే ట్రైన్ లా. చెప్పండి ఎందుకు వెళ్తారు? ఏ సందర్భం? ఏ సందర్భం అంటే అంకుల్ చనిపోయారు కదా, సంవత్సరం లోపే వెళ్ళి కాశీలో పిండ ప్రదానం చేయించాలనుకున్నాను అనమాట. ముందు చనిపోయాను దానికోసం. అంతే అందరు కలిసి మొత్తం ఎంతమంది పోతారు? మళ్ళీ 10 మెంబర్స్. జాగ్రత్తగా రండి రే, మంచిగా చూసుకో. ఎవరు చెప్పురా పోతురు? మనకు చెప్పిన అర్రాలు టికెట్ గీయాలని బుక్ చేసి ఎప్పుడు టికెట్లు అంత అయిపోయినాక మొన్న చెప్తారు ఫామ్ హౌస్ బబ్బు చెప్పిండు, మా మమ్మీ కూడా చెప్పింది. కానీ కాకపోతే షూట్స్ ఉన్నాయి కదా మళ్ళీ దాని గురించి అని చెప్పేసి లేవారా హలో మళ్ళీ అందు గురించి అని చెప్పేసి మేము వెళ్తలేము. ఒకరి రంగు వస్తానైతే పోతాను అంటుండు. కానీ టైం ఉంటే అన్న 2 గంటల వాడు ఉంటాడు. మేము ఎంత రిచ్ కాదు గంగన, మేము ఏదో
ఇగో గిది. ఇదే ఇదే అందరికన్నా చీడు మొత్తం ఇంకేమేమి ఉన్నాయి అన్ని సామాన్లు నెక్స్ట్ వీడియోలో చెప్తాం కదా. ఏం లేవు. ఎన్ని వాచ్లు కొంటాడు నాకు ఏం కొంటాడు ఇచ్చినవన్నీ, నాకు ఇచ్చినవన్నీ మన నాన్న చెప్పులు ఎందుకు కొన్నాడు? చెప్పు వాళ్ళ మమ్మీకి. 440 చెప్పులు కొన్నాడు. అవసరమా అరా నీకు? ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుబోతు స్టేషన్ దగ్గరికి అయితే వస్తారా నోట్లోనే కానీ వస్తారా నాకు అరే తెలుసా? రాంది 5 గంటలకు లేచి వచ్చినాం అరా చెప్పురా పోయి వచ్చినాం కదరా చెప్పు గిదే ఆరా గింత పద్ధతి ఆరా. ఇక మన అరే. ట్రైన్ లో టైం పాస్ కానీ మన తమ్ముళ్ళ బుక్ గిమ్మల బుక్ అన్ని తెచ్చుకోమన్నమాట కదా. సరే కావచ్చు కానీ అరే ఏమంటుంది తెలుసా? అరే మన గంగ ఏమి వేయలేడు అనుకున్నా కానీ పోయేటప్పుడు తమ్మలోకి ఫుట్ అయింది 500 అంట 150. నిన్న రాత్రి అయితే మస్తు ఏడిచిరు అనమాట. అంతేకాదు ఇప్పుడు మా ఇంట్లో అందరికంటే మా అమ్మకి ఎక్కువ ఇష్టం వచ్చేసి మా షూస్ అన్నమాట, మా కుక్క. ప్రతి నిమిషము కొత్తది. దాన్ని అంటే వీళ్ళతో ట్రావెల్ చేయడానికి తీసుకోవడానికి అల్లో ఉంటది కదా. కాకపోతే ఏదో స్కూల్ ఉంటాయి కదా డాగ్ స్కూల్ స్కూల్ కాదు అది. డాగ్ కేర్ లో అయితే వదిలేసి వీళ్ళందరూ బాధపడ్డారు. ఇది ఉంటది కదా చిన్నప్పటి నుంచి తెలుసుకుంటారు ఉంటది బాధ అంతే కదా. లేదంటే అదే కరెక్ట్ అన్న. ఆయన తప్పు చేస్తావు రా కరెక్ట్ ఉంటుంది. సరే ఆడికి వెళ్ళిన తర్వాత మన మోడల్ మనం అయితే పోతున్నాం అనమాట. మనం స్టార్ట్ అయ్యి జర వీడికని పిచ్చిలు వేస్తుంది, నిద్ర లేదు ఏం లేదు. ఇప్పుడు వీడికని ఫస్ట్ మనం రైల్వే స్టేషన్ పోవాలి, జర కర్రగా అయిపోయినా అనమాట. వీడికి పోయి ఫామ్ హౌస్కి పోయి జర ఆడ వీడియో చేసి ఎండకి కర్రగా అయిపోయినా. ఓకేనా చలో రైట్ మనం అడిగి పోయినాకైతే తీసాం. అంటే ఒక టాయిలెట్ బుక్ చేయాలా? అరే కాళ్ళు నొప్పి ఉందిరా. ఇగో కష్టం పోతున్నావు. ఇగో కసా బిస్తానా ఇగో అంటే టాయిలెట్ బుక్ చేయాలా? ఓకే చలో గాయ్స్ రైట్ మనం అడిగి పోయినాక తీసాం. ఇక మర్చిపోయి వండుకొని లేచినాము. టైం వచ్చేసి ఎంత అవుతుంది? టైమా 3 అవుతుంది. 9 గంటలకు ఎక్కినాము, 9:30కి ఎక్కినాము. ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాము. సో గాయ్స్ మేమేం చేస్తామో అన్ని చూపిస్తాం అనమాట. మనం ఆడుకుంటున్నాం. ఏం కార్డ్స్? యూనో కార్డ్స్. యూనో కార్డ్స్ అవి. యూనో కాదు ఊనో కార్డ్స్. మన టిక్ టాక్ ఫేమస్ అనమాట. నిఖిత మోడల్ 123 29 చెప్పిడా మళ్ళీ చెప్పు. మున్సిపల్ బాల్ మాట్లాడుతున్నా. సో అందరితో టైం పాస్ అయితే చేస్తాం అనమాట. ఇప్పుడు కొంచెం భోజనం చేసి మేము తెలుగులో భోజనం అంటాం. మేము తెలుగు వాళ్ళం కాబట్టి వెనకైనా పాష్ కాబట్టి కొంచెం టిఫిన్, లంచ్, డిన్నర్. ఆయనకి మొగత పోష్ వద్దంట, ఆయనకి బ్రష్ కావాలంట. బ్రష్ లేని తినడంట కాక. కానీ మనకి చాయ్ కూడా తాగుతలేదు, నేను కూడా తాగుతలేదు. బ్రష్ చేయకుండా తినేస్తున్నాను. అసలు బ్రష్ చేయకుండా తింటేనే అది హెల్త్ కి మంచిది. మంచి గుడ్ బ్యాక్టీరియా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. గుడ్ బ్యాక్టీరియా గుడ్ అదే అంటారు వాళ్ళకి తెలియదు. ఒక రీల్లో చూసిన నేను. పొద్దున ఫోన్ కూడా కొట్టుకుంది. మస్తు తిట్టినాం. మస్తు తిట్టినాం. నిద్రలో గుంజు కొట్టినా శవం కొట్టబుద్ది అయింది కానీ కొట్టలేదు. నేను నిద్రలో ఇంకో ఫోన్ వచ్చింది, మా డాడీ ఫోన్. అన్ని ఫోటోలు ఉంటాయి మా దాంట్లో. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ట్రైన్ లో ఎక్కువ మాట్లాడద్దు అనమాట. దిగినాక మొత్తం చూపిస్తాం మీకు ట్రైన్ లో. ఎందుకంటే ట్రైన్ కూడా నేను ఎక్కువ తీయలేదు వీడియో, ఎందుకంటే ఆడవాళ్ళు ఉంటాయి ఇలా మొత్తం కంజెస్టెడ్ ఉండే అనమాట. మనము ఏం చేస్తామంటే ఇప్పుడు తినేసి తీస్తాం అనమాట. అప్పటిలోపు ట్రైన్ దిగిపోతాం. ఇంకా 2-3 hours దిగిపోతాం. 4 o'clock లో దిగుతామంట. 4 hours అనుకో. ఇంకా 4 hours లో ట్రైన్ దిగుతాం. 11:30 అరే అన్నా 2-3-4 hours దిగుతాం ట్రైన్. సో
గైస్ మేమైతే మొత్తానికి అయితే ట్రైన్ అయితే దిగిపోయినాం అనమాట. మనము దిగిపోయి మాకన్నా ఎక్కువ మా లగేజ్లో ఎక్కువ ఉన్నాయి. ఎందుకు నవ్వుతున్నాం మమ్మీ? అమ్మా అమ్మి కడుపులో నాకు కంఫర్ట్ లేదా లిసన్ టు మై వర్డ్. షూట్ కే పడిపోతాం అనమాట మనం. సో ఇప్పుడు ఫస్ట్ మేమైతే రూమ్కి పోయి ఫ్రెష్ అయ్యి ఏదో గుడికి పోతాం. ఏదో గుడికి పోవాలంట. అయ్యా అంకుల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు గైస్ మేమైతే ఇప్పుడు రూమ్ కాడికి వెనక అయితే తీస్తామన్నమాట మనం వీడియో. సో ఇప్పుడైతే ఎందుకంటే చాలా లగేజ్ ఉంది, వీడియో తీయడానికి కష్టమవుతుంది అనమాట. మనమైతే ఇప్పుడైతే వెహికల్ అయితే ఎక్కుతున్నాం అనమాట. పాపం పింటానా మనం కూడా ఒక 1 వీక్ ఇక్కడ స్టే చేస్తాం అనమాట. మనం 1 వీక్లో అన్ని గుడిలు కవర్ చేసుకొని మనం మళ్ళీ హైదరాబాద్కి అయితే పోతాము. బ్యాగులు తీసుకోరు ఇక. ఇంకా ఏమేమి గుడికి బ్యాగ్ పెట్టుకో. గైస్ బాబా పింటానా చూడండి. అయ్యపు మనం మేడికి వచ్చినాం. కాశీ ఇప్పుడు మమ్మీ ఒకళ్ళు ఖరాబ్ అయిపోయాయి అనమాట. మనం మొత్తానికి అయితే హోటల్కి అయితే వచ్చేస్తాం అనమాట. వచ్చి మనం ఫస్ట్ స్నానం చేసుకొని డోవాలా స్నానం చేస్తలేము, అన్ని తినుకుంటూ కూర్చున్నాము. అప్పటిదాకా జర ఆకలి అవుతుంది మరి. ఏం చేయలేదు, మనం టిఫిన్ కూడా వెళ్ళిపోతున్నాం. సరే చేసిన. సో గాయ్స్ మొత్తానికి అయితే మనం అందరం రెడీ అయితే అయిపోయినాం అనమాట. రూమ్ లోకి వచ్చి ఫ్రెష్ ఏమంటారు మొత్తం స్నానాలు గీనాలు చేసుకొని మనం ఇప్పుడు వరహస్వామి కరెక్టా కాలభైరవ స్వామి టెంపుల్ కి అయితే పోతున్నాం అనమాట. మనము కాశీలో కాలభైరవుడిని దర్శించుకోవాలి. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశీలు కనుక్కొని ఫస్ట్ కాలభైరవ స్వామి దర్శనం చేసుకోమని చెప్పారు. కాలభైరవ టెంపుల్ కి వెళ్తున్నాము. ఆ దర్శనం చేసుకున్నాక రేపటి నుంచి అన్ని స్టార్ట్ చేస్తాం. సో గైస్ రేపు వీలైతే మనము అదేంటది సో గైస్ రేపైతే మనం గంగారతి కూడా పోతాం కదా. ఈ రోజు అయితే మనకి టైం అంతా టైం అంతా కుదరలేదు. టెంపుల్ అయితే చూపిస్తా. చలో ఏం మాట్లాడతాం. ఎక్కడికి వచ్చి మొదలైనా చెప్పండి. మేము ఒక లేలే అంటే 1.5 hour నుంచి లైన్ లో నించొని ఇంత దూరం వచ్చాం అనమాట. ఇప్పుడైతే టెంపుల్ లో పోతున్నాము. చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది. పిచ్చిలో వేస్తుంది. ఇక్కడ ఆడవాళ్ళని చూస్తున్నారు, మొగలను చూస్తున్నారు, ఒకటే నొక్కుతున్నారు. ఏం చేస్తాను నేనైతే మనకి దర్శనం ఇంపార్టెంట్. నేనైతే ఓర్ని రానిలే లైన్లా. నేనే ఇంకా వేరే లైన్లో మళ్ళీ వాళ్ళు మిస్ అయిపోయారు లైన్లో. మళ్ళీ వాళ్ళ లైన్లో వెనకాల ఇందాక మమ్మీ నువ్వు అమ్మో చూసాం ఎట్లా రొక్కుతాడు. గైస్ అందరు ఒర్రడే అవుతుంది ఇక్కడ. ఆంటీ కాలభైరవం భజే. నువ్వు తిప్పు. పింటనేట్రా
ఇటు వచ్చి మొగడికి వచ్చి సో గాయ్స్ మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది అనమాట. లోపల ఎందుకు వీడియో చేయాలంటే లోపల వీడియో అలౌ లేదు, బట్ అయినా నేను దీనికి ట్రై చేసిన. లోపల ఫోటో పెట్టమన్నారు ఫోన్, అందుకే ఫోటో పెట్టేసిన. పబ్లిక్ కూడా చాలా మంది ఉంటే అండ్ ఇంకా మనం లేలే అంటే ఒక 2 hours నిలిచినామా లైన్లో, 2 hours నిలిచినాం, 2 గంటలు నిలిచినాం లైన్లో. 2 గంటలు నిలిచాను. పానమావం చచ్చిపోయింది, తింటానా తప్పిపోయింది, మధ్యలో తప్పిపోయిండు, మళ్ళీ దొరికాడు. ఇంకా మా చిన్నప్పుడు మా మళ్ళీ కూడా కొమ్మిరెల్లిలో తప్పిపోయింది అనమాట. మైక్లో అనౌన్స్ చేసినారు ఈమెది, మైక్లోనే కదా, మైక్లో అనౌన్స్ చేసి అప్పుడు మా పెద్దాడి మా డాడీ పోయి వీళ్ళని తెచ్చారు. ఏం కొనిపించారు? బిస్కెట్ ప్యాకెట్ ఫ్రూటీ కొనిపించి వీడు పాపిరండి. తప్పిపోయాడు ఎప్పుడు కూడా. ఓకే గాయ్స్, మనమైతే ఈ రోజుకి ఇప్పుడు ఇక్కడ తినడానికి అయితే కూర్చోమన్నమాట. ఇక ఇన్నే మన డిన్నర్ చేసుకొని డైరెక్ట్ ఇంటికి పోతాము. ఏమన్నా మళ్ళీ పార్సల్ గిర్సలు తీసుకొని, ఎందుకంటే మధ్యరాత్రి నాకు ఆకలి అవుతుంది. 2 గంటలకు 3 గంటలకి లేచి అడుగుతాను అనమాట అన్నాను నేను. సో ఇప్పుడైతే ఈ రోజుకి ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట మనమైతే ఈరోజు. అండ్ నెక్స్ట్ డే మనం వెళ్ళిపోతాం. నెక్స్ట్ డే రేపు వెళ్ళిపోతాం. సో రేపైతే మా డాడీని దర్శనం చేసుకోవాలి, ఇటు వచ్చాము. అంటే కాశీకి వస్తే కాలభైరవుని దర్శనం చేసుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత సాక్షి గణేష్. సో మనమైతే ఫస్ట్ అయితే కాలభైరవుని దర్శనం చేసుకున్నాము. రేపైతే మా డాడీని పూజ, అదేనా రేపులే ఎల్లుండి పూజ అయితే చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే ఈ రోజుకి బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. సో ఎందుకంటే చాలా అలసిపోయినాము, నుంచి ఓపిక కూడా లేదు. ఓకే గైస్, పంచులు మనకి నవ్వురాదు, ఒక ఆయన నవ్వుకో మమ్మీ. చలో రైట్, బాయ్ చెప్పండి అందరూ. బాయ్ అత్త, బాయ్ చెప్పు. అయ్యో బాయ్ చెప్పు నన్నక. బాయ్ చెప్పు పెద్దమ్మ. బాయ్ తేజు. బాయ్ నిన్న ఒకటి అడగలుగుతాయి. ఓకే చలో గాయస్, మా పెద్దాడి మిస్ అవుతుండు. మా పెద్దాడికి ఇడ్లీ కావాలంట. చెప్తే ఇప్పుడే కాదు, ఆగు. మా అమ్మకి చాలా ఏమంటారు తొందర ఎక్కువ అనమాట. ఆగు మమ్మీ, ఎందుకంటే చేస్తాను ఏం కాదు, బయట ఉంటే రెస్టారెంట్లో. చలో రైట్, బాయ్.